సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇందులో ఒక ప్రేమికుడు తన ప్రియురాల్ని కలవడానికి ఎవరు ఊహించని ప్రదేశానికి ఎంచుకున్నాడు. అది వారిద్దరికీ ఇబ్బందులకు కారణమైంది. నిజంగా చెప్పాలంటే ఆ ప్రదేశం వారికి యమలోకంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో గుజరాత్లోని భరూచ్కు చెందినదని తెలిసింది. వీడియోలో ఒక యువకుడు తన ప్రేమించిన యువతిని నర్మదా నది దగ్గర కలవడానికి పిలిచాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అంతా కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. వైరల్ వీడియోలో ఇద్దరు ప్రేమికులు నర్మదా నదిపై నిర్మించిన ఒక వంతెన ఎక్కి నిల్చున్నారు. అంతకుముందు వారిద్దరూ ఏకాంతంగా గడిపేందుకు నది వద్దకు చేరుకున్నట్లుగా తెలిసింది. ఆ సమయంలో నది నీటి మట్టం తక్కువగా ఉండడంతో ఇద్దరు నది మధ్యలో వెళ్లి ఇసుకలో కూర్చున్నారు. ఇద్దరు మాటల్లో పడి నది నీటి మట్టం పెరగడాన్ని గమనించలేదు. చివరకు నదీ ప్రవాహం భారీగా పెరిగి ఒడ్డుకు తిరిగి రావటం అసాధ్యంగా మారింది. అలా నీటి సుడుల్లో చిక్కుకున్న ప్రేమికులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి వంతెన పిల్లర్పై ఎక్కి నిలబడ్డారు. సహాయం కోసం గంటల తరబడి అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. ప్రపంచం కంటపడకుండా ఇద్దరు ఏకాంతంగా దూరంగా కలుసుకోవాలని భావించారు. కానీ కొద్దిసేపటికే నది ఒడ్డున వందలాది మంది గుమిగూడారు. వారిద్దరూ నది మధ్యలో ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నది నీటి మట్టం ఇంకా పెరుగుతూనే ఉంది. దాంతో చేసేది లేక స్థానికుల సమాచారం మేరకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. వారిద్దరిని పడవ సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ న్యూస్ హియర్ అనే హ్యాండిల్ నుండి షేర్ చేయగా వీడియోపై నెటిజన్లు చాలా కామెంట్లు చేస్తున్నారు. చాలామంది యూజర్లు దానిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ ఫుడ్ స్టాల్లో కస్టమర్స్కి ఎంతో పొందికగా భోజనం వడ్డిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం రోడ్డు పక్కన ఓ ఫుడ్ స్టాల్ ఉంది. కస్టమర్స్ తమ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ కోతి అక్కడికి వచ్చి ఓ చేతిలో గరిట మరియు మరో చేతిలో ప్లేట్ పట్టుకొని పులిహోరను ప్లేట్లోకి వేసి అందులో కూర కూడా వేసి కస్టమర్లకు అందిస్తుంది. ఆ తర్వాత మరో ప్లేట్లో చికెన్ చపాతీ పెట్టి మరో కస్టమర్కి అందిస్తుంది. ఇలా ఎవరు ఏది కావాలంటే అది చక్కగా వడ్డించి వారికి అందిస్తుంది. ఇక ఆహారాన్ని చూడగానే తినేసే కోతులు అందుకు విరుద్ధంగా ప్లేట్లో వడ్డించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇక్కడున్న వారంతా ఈ కోతిని ఫోటోలు వీడియోలో తీసుకుంటున్నారు. అయితే దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాంసాన్ని ముట్టుకొని కోతి చేత ఇలా చికెన్ వడ్డిస్తున్నట్లు ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇది ఏఐ సృష్టి, టెక్నాలజీ ఉంది కదా అని ఇలా చేయడం చాలా తప్పు అంటున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను దాదాపు 50,000 మంది లైక్ చేశారు. ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, తీసుకునే ఆహారపు అలవాట్ల కారణంగా 50 ఏళ్ల వయసులోనే ముసలి వాళ్లుగా మారిపోతున్నారు. ఇక 60 ఏళ్ళు వచ్చేసరికి మంచానికే పరిమితం అవుతున్నారు. అలాంటిది ఓ 80 ఏళ్ల వృద్ధురాలు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. ఆ వృద్ధురాలి వీడియో చూసినా మీ కళ్ళు కూడా పెద్దవిగా తెరుచుకోవడం ఖాయం. 80 ఏళ్ల రాక్ స్టార్ అమ్మమ్మ పూర్తి నమ్మకంతో దేశీ స్వాగ్తో ట్రాక్టర్ నడుపుతున్న వీడియో ఇంటర్నెట్ను ఊపేస్తుంది. అమ్మమ్మ హుషారును చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో సూపర్ కూల్ అమ్మమ్మ ట్రాక్టర్ను స్టార్ట్ చేయడమే కాకుండా దానిని పూర్తి నమ్మకంతో నడుపుతూ రీల్ను కూడా తయారు చేస్తుందని మీరు చూస్తారు. ఇక అదే సమయంలో ఆమె ముఖంలోని ఆత్మవిశ్వాసం, చిరునవ్వు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. దీన్ని చూసి అందరూ అంటున్నారు, మనకు కూడా ఇంత ధైర్యం ఉంటే బాగుండు అని. అమ్మమ్మ స్టీరింగ్ను తిప్పే విధానం, ధైర్యంగా గేర్లను మార్చే తీరు చూసి తీరాల్సిందే. ఆ వృద్ధ మహిళ యొక్క ఈ అద్భుతమైన వీడియో జూన్ 21న సోషల్ మీడియాలో అప్లోడ్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. నాకు కూడా దాది అమ్మకున్నంత ధైర్యం కావాలి అంటూ పోస్టులు పెడుతున్నారు. ఒక మహిళ డ్రైవ్ టెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్ నవ్వాపుకోలేకపోతున్నారు. ఓ మహిళ స్కూటీని తడపడుతూ నడుపుతున్న తీరు చూసి నెటిజన్లు ఆమె షోరూమ్ నుండి నేరుగా వచ్చి ప్రాక్టీస్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి వచ్చిందని జోక్ చేస్తున్నారు. ఏమైనా మహిళల డ్రైవింగ్ నైపుణ్యాల గురించి ఇంటర్నెట్లో చాలా మీమ్స్ మరియు జోకులు ఉన్నాయి. కానీ ఈ వైరల్ వీడియో మాత్రం వాటన్నిటికీ బాబ్ లాంటిది. ఈ వీడియోలో ఆ మహిళ తన డ్రైవింగ్ నైపుణ్యంతో కొత్త చరిత్ర సృష్టించిందని కామెంట్ పెడుతున్నారు.
నెటిజన్స్ వైరల్ వీడియోలో ఒక మహిళ లైసెన్స్ పొందడాన్ని డ్రైవింగ్ పరీక్షిస్తున్నట్లు చూడవచ్చు. కానీ ఆ మహిళ తన స్కూటీని నడుపుతున్న విధానాన్ని చూసి అక్కడ ఉన్న మిగిలిన వ్యక్తులు కూడా భయపడ్డారు. స్కూటీపై ఆ మహిళ నియంత్రణ ఎంతగా ఉందంటే ఆమె ఎప్పుడైనా ఈ దశలోనైనా వెళ్ళగలదని అనిపిస్తుంది. ఆ మహిళ స్కూటీని ఎలాగోలా కాలుతో ముందుకు నెట్టివేస్తున్నట్లు మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఆ మహిళ ప్రమాదకరమైన డ్రైవింగ్ను చూసి అటుగా వెళుతున్న ఎర్రటి కారు కూడా ఆగి ఆ మహిళ తన స్కూటీని నేరుగా ఢీకొట్టవచ్చునని అక్కడే ఆగిపోయింది. ఆ మహిళ చేసిన డ్రైవింగ్ను తీరుతో ఖచ్చితంగా ఈ పరీక్షల్లో ఫెయిల్ అవుతుందని అనిపిస్తుంది. కామెంట్ సెక్షన్లో యూజర్లు ఒకదాని తర్వాత ఒకటి ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఆంటీ కాలినడకన వెళ్ళుంటే బాగుండేది అంటూ ఒకరు కామెంట్ పెట్టారు. ఆంటీ ఎప్పుడు కారుని ఢీకొడుతుందో అని నేను ఎదురు చూస్తున్నానని మరొక యూజర్ అన్నాడు. లైసెన్స్ పొందడానికి ఆమె షోరూమ్ నుండి నేరుగా వచ్చినట్లు అనిపిస్తుందని మరో యూజర్ రాశారు. సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో కనిపించింది. దీన్ని చూసిన తర్వాత ఇంటర్నెట్ వినియోగదారులు ఇది పాకిస్తాన్లో మాత్రమే సాధ్యమని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో మొత్తం కుటుంబం ఒకే బైక్పై ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇక్కడ నెటిజన్లు ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే బైక్ అమర్చిన దేశీ జుగాడ్ ట్రాలీ. అందులో 6 పిల్లలు కూర్చున్నారు. ఈ వీడియో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందినదిగా చెప్పబడుతోంది. దీనిని ఆటోలో కూర్చున్న ప్రయాణికుడు రికార్డ్ చేశాడు. ఈ వీడియోలో డ్రైవర్తో పాటు 4 వ్యక్తులు బైక్పై ప్రయాణిస్తున్నట్లు స్పష్టంగా చూడవచ్చు. 2 మహిళలు, ఒక పిల్లవాడు. ఇది మాత్రమే కాదు, ఈ కుటుంబం వారి బైక్ వెనుక భాగంలో ఒక వీల్ ట్రాలీ లాంటి దేశీ జుగాడ్ను కూడా అమర్చారు. ఆ ట్రాలీలో ఇంట్లోని మరో 6 పిల్లలు కూడా కూర్చున్నారు. ఇలా ఒకేసారి మొత్తం 10 మంది ఒకే బైక్పై ప్రయాణిస్తున్నారు. పాకిస్తానీ వ్యక్తికి చెందిన ఈ అద్భుతమైన దేశీ జుగాడ్ వీడియో గురించి సోషల్ మీడియాలో వినియోగదారులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కొంతమందికి ఈ వీడియో ఆసక్తికరంగా అనిపిస్తుండగా మరోవైపు ఇది ట్రాఫిక్ నిబంధనలు తీవ్రంగా ఉల్లంఘించడం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఈ వ్యక్తులు తమ ప్రాణాలను ప్రమాదంలో పడేయటమే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదం సృష్టిస్తున్నారని అంటున్నారు. ఈ వీడియోను సో ఫన్నీ మీమ్స్ అనే ఖాతాలో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీనిపై ప్రజలు తీవ్రమైన వ్యాఖ్యలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక వినియోగదారుడు ఇలా రాశాడు: ఇలాంటి తల్లిదండ్రులను నేరుగా జైలుకు పంపాలి. వారు తమ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. మరొక వినియోగదారుడు ఇలాంటి దృశ్యం పాకిస్తాన్లో మాత్రమే కనిపిస్తుందని అన్నారు. మరొక వినియోగదారుడు దీనిని మరణ జుగాడని కూడా కామెంట్ చేశారు. ఇదండి ఇవాల్టి వింతల విచిత్రాలు. మరి రేపటి వింతల విచిత్రాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.